సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణ 17వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పుడు శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరాపురము అంటే నరసోబవాడి అంటారటండి. నరసోబవాడి క్షేత్ర మహాత్యాన్ని, అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యాపారంగతుడుగా చేశాడట. ఇలాంటి లీలలు శ్రీ స్వామి సమర్థులు 1856-78 జీవిత చరిత్రలో చూడవచ్చంట. పేద బ్రాహ్మణ దంపతులకు ముక్తులను ప్రసాదించాడట. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రలో చూడవచ్చట. గంగానుజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయా క్షేత్రాలలో యాత్ర చేయించాడట. ఇలాంటి లీలల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రల్లో చూడవచ్చు. అది గుర్తుంచుకుని మనం ఈ పారాయణం చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానమట. దేవి నాశ్రయించిన విద్యాహీనుడితో శ్రీగురువును ఆశ్రయించమని చెప్పిన లీల. సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ చిన్న కృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థం. శ్రీ రామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపూరి అనే గురువును ఆశ్రయించడమనడం గమనార్హం. ఇష్టదేవత ఉపాసన విక్షేపదోష నివృత్తి కోసమేనని, ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానిని ఈ లీలలు బలపరుస్తున్నాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది. మానవ మాతృడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయములో చివరి లీలలు తెలుపుతున్నాయి. చూసారా, ఈ శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపిణి అని భక్తులకు అనుభవం ఇచ్చిన లీలలు ఎన్నెన్నో. లీలలు ఎంతగానో ఇది పోలి ఉన్నది. కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పారండి. మరి కథారంభానికి రేపు వెళదామా? అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.